RC16 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే కల్ట్ రామ్ చరణ్ ఫ్యాన్ కదా మీరు. RC16 సినిమా అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది ఇండియన్ సినిమాలో. ఎందుకంటే ఆ కథ లాంటిది, ఒక గొప్ప కథ, అది గొప్ప మట్టి కథ. అది మట్టిలోంచి వచ్చినటువంటి సినిమాలు గతంలో మనం లగాన్ సినిమా చూసాం, దాని తర్వాత అదే హీరో దంగల్ సినిమా చూసాం ఆమీర్ ఖాన్ గారిది. అంటే ఇండియా వైడ్గా అవి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయో, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా, అంటే రెండు లగాను ప్లస్ దంగల్ రెండు కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్. సో ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ వస్తుంది కాబట్టి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, బుచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్గా RC16తో ఇండియన్ సినిమాకి పరిచయం అవబోతున్నాడు. రామ్ చరణ్ అనే వ్యక్తి బుచ్చిబాబుని నమ్మి ఒక అవకాశం ఇచ్చాడు అంటే, తన దగ్గర ఎంత దమ్ము లేకపోతే తన అవకాశం, ఆబ్వియస్లీ ఎంత దమ్ముంటే తన అవకాశం ఇస్తాడు. సో ఒక ఏఆర్ రెహమాన్ని, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కి స్టోరీ చెప్పి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలే ఆయన రిజెక్ట్ చేస్తాడు, స్టోరీ నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాడు. అటువంటి ఏఆర్ రెహమాన్ గారిని సినిమా కోసం ఒప్పించడం అక్కడే పెద్ద సక్సెస్. దాని తర్వాత కన్నడ సినిమాలో ఒక స్టార్ హీరోని, ఒక శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోని ఈ సినిమాకు ఒప్పించాడు అని అంటే, ఆ కథ ఎంత బలమైందో, ఆ కథ ఎంత స్ట్రెంత్ ఉందో, ఆ కథలో దమ్ముంది కాబట్టే ఈరోజు RC16 అనే మూవీలో ఒక ఏఆర్ రెహమాను, ఒక శివరాజ్ కుమారు, ఇంతమంది పెద్ద పెద్ద టెక్నీషియన్లు, యాక్టర్లు పనిచేస్తున్నారంటే, బుచ్చి అదే ఒకటే మాట అబ్బా, ఒక రాజమౌళి, ఒక సుకుమారు, ఒక సందీప్ వంగారెడ్డి ఎలా అయితే ఇండియన్ సినిమాని ఏళ్తున్నారో, ఒక వాళ్ళకి డైరెక్టర్గా సపరేట్ క్రేజ్ ఉందిగా, రాజమౌళికి ఒక డైరెక్టర్గా క్రేజ్ ఉందిగా, ఒక హీరో లెవెల్ క్రేజ్ ఉందిగా, సుకుమార్కి కూడా అంతే కదా, ఆ లెవెల్ క్రేజ్ ఉందిగా. సందీప్ వంగారెడ్డి కూడా జస్ట్ తీసిన 2 సినిమాలతోనే 3 సినిమాలతోనే ఆయన ఒక హీరో రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడుగా. అలాగే బుచ్చి కూడా ఒక కల్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో నెక్స్ట్ బుచ్చి యాడ్ అవ్వబోతున్నాడు. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తాం. అంటే ఆఫ్టర్ రంగస్థలం మనం ఈ రామ్ చరణ్ గారి నటన అంటే ఎంతమందిని ఫిదా చేసిందో, ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి నేషనల్ అవార్డు వస్తుంది RC16 పక్క, డ్యామ్ షూర్, డౌటే లేదు. రాసి పెట్టుకోండి. ఈ సినిమా ఆస్కార్కి వెళ్ళినా ఆశ్చర్యపోసంలా. ఆస్కార్ వస్తుందా లేదో పక్కన పెడితే ఆస్కార్ వరకు వెళ్తుంది, అంత దమ్మున్న సినిమా. అంటే ఒక ఇండియన్ సినిమాలో ఆస్కార్ స్థాయి సినిమాని తీస్తున్నాడని నా చాలా గట్టిగా చెప్తాను నేను. బుచ్చి నెక్స్ట్ ఒక టాప్ డైరెక్టర్ అవ్వబోతున్నాడు బుచ్చి ఈ సినిమాతో. అది మా సినిమాతో అవ్వడం అనేది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే బుచ్చి ఏంటి, ఒక ఉప్పెన లాంటి సినిమా తీశాడు, ఏం తీస్తారు అది ఇది అనుకుంటున్నారు, కానీ తనకి చాలా క్యాపబుల్ ఉంది. మొదటి సినిమానే విజయ్ సేతుపతిని ఒప్పించాడంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు తన ఏంటి అనేది చూపిస్తాడు. రామ్ చరణ్ పెట్టుకొని తను ఏం చేయగలడు అనేది, ఒక డైరెక్టర్గా తన మార్క్ ఏంటి అనేది. ఇప్పుడు సందీప్ వంగారెడ్డికి అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ ఎలా పడిందో, బుచ్చికి ఉప్పెన తర్వాత RC16 అలా సినిమా అవుద్ది, అంతేగా.